ప్రతిపక్ష నేత జగన్కు అధికారం ఇవ్వడం అంటే క్లీనర్కి డ్రైవింగ్ పని అప్పజెప్పినట్టే అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఒక్క ఛాన్స్ అంటూ ప్రాధాయపడుతున్న జగన్ వల్ల రాష్ట్రానికి ఒరిగిదేమీ లేదన్నారు. ప్రధాని మోదీపైన మండిపడ్డారు. గుడివాడ, కొవ్వూరు, రావులపాలెంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఏమైనా చేస్తుందా తమ్ముళ్ళు కోడికత్తి పార్టీ? నాటకాలు ఆడుతున్నారు, డ్రామాలు ఆడుతున్నారు. డ్రామాలతో పనులు కావు. 2014 చూడండి, రుణమాఫీ నా వల్ల కాదు, పెన్షన్ నా వల్ల కాదు, ఆడబిడ్డలకు పసుపు కుంకుమ ఇవ్వను, ఇప్పుడు మాత్రం ఇస్తా అంటే ఏంటి? నేను చేసి చూపించాను కాబట్టి ప్రజల్ని మోసం చేయడానికి వస్తున్నాడు. పరిపాలన ఉందా? ఎప్పుడన్నా సర్పంచ్ అయ్యాడో? తమ్ముళ్ళు, మీరు సరదా పడ్డాడని డ్రైవర్ క్లీనర్ కానీ డ్రైవర్ కానీ డ్రైవింగ్ సీట్ ఇస్తే ఏం చేస్తారు తమ్ముళ్ళు? డ్రైవింగ్ రానివాడు ఏం చేస్తాడు? ఎత్తకపోయి చెట్టు గుత్తాడు, లేకుంటే ఎత్తకపోయి ఒక పక్క నుండి ఒక నది ఉంటే పడేస్తాడు, ఒక చెరువు ఉంటే చెరువులో పడేస్తాడు. అలాంటి అనుభవం లేని వ్యక్తి మీకు కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నాడు. ఏమని? ఒక్క ఛాన్స్. ఏంటి ఒక ఛాన్స్? ఒక చాక్లెట్ అయితే ఏమడుగుతున్నారు మీరు? దేనికోసం? కోడి కత్తి ఇంత అయితే ఇంత పెద్ద ఎంక్వైరీ చేయించిన మీరు, ఈ రాష్ట్రంలో అడుగడుగున అభివృద్ధికి అడ్డుపడిన మీరు, ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రయోజనాలు ఆలోచించిన మీరు, ఒక్క ఛాన్సా? దేనికి ఒక ఛాన్స్? ఏమి ఆ పెద్ద చదువుకొని వచ్చారా? చరిత్ర ఏమైనా ఉందా వీడకు? తమ్ముళ్ళు, ఇండియాలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి. అభివృద్ధిలో మనమే నెంబర్ 1, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మనమే నెంబర్ 1, నీటి సాగునీరులో మనమే నెంబర్ 1, గ్రామ అభివృద్ధిలో మనమే నెంబర్ 1. నేను ఇవ్వడం కాదు, 750 అవార్డులు వచ్చాయి. నరేంద్ర మోడీ ఢిల్లీలో అవార్డు ఇస్తాడు, గల్లీలో వచ్చి మనం తిడతాడు. నిన్నే పేపర్లో ఈరోజు చూస్తుంటారు, ఒక గర్భిణీ స్త్రీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేయలేదని ఆవిడ్ని కాళ్లతో తన్ని కొట్టి ఆవిడ హాస్పిటల్లో చేరే పరిస్థితి వచ్చిందంటే, తమ్ముళ్ళు, ఇలాంటి పార్టీ వస్తే ఏమవుతాం మనం? వీధికి ఒక రౌడీ, బజారుకు ఒక రౌడీ, గూండాల రాజ్యం, నేరాలు మితిమీరిపోతాయి. ఇప్పుడు అవినాష్ ఇక్కడ ఉన్నాడు, అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉన్నాడు. సరైన పోటీ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎక్కడ పుట్టాడైనా, ఎక్కడ పెరిగాడైనా, ఏ పార్టీలో ఎమ్మెల్యే అయ్యాడైనా పార్టీకి ద్రోహం చేసిన వ్యక్తి అవునా కాదా? ఆవిర్భావ దినోత్సవాన్ని అడుగుతున్నా, అవునా కాదా? అలాంటి వ్యక్తి ఈరోజు మాటలు పెద్ద పెద్దగా మాట్లాడుతున్నాడు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టే వ్యక్తి. అలాంటి వ్యక్తిని క్షమించడానికి వీలు లేదు. ఇలాంటి దుర్మార్గుల్ని చిత్తుగా ఓడించాలి. నేను అడుగుతున్నా, మీకేమన్నా పనులు చేశాడా? ఒక్క పని అయిందా? ఏమమ్మా అయిందా? పనులైనాయా? మామూలు అప్పుడు కనపడాడు,
ఎలక్షన్ అప్పుడు మూటలతో వస్తాడు, మళ్ళీ ఆ మూటలతో ఓట్లు కొంటాడు, ఓట్లు కొని మళ్ళీ వ్యాపారం చేసుకుంటాడు, మళ్ళా ఎప్పుడో ఒకసారి వస్తాడు. అలాంటి వలస పక్షులు మనకు అవసరం లేదు. ఎన్టీ రామారావు గారి పేరుతో ఇక్కడ వైద్య కళాశాల ఉన్నారు, కానీ ఇక్కడే ఉంది. నేను ఆలోచిస్తాను, మీరు అవినాష్ని గెలిపించండి, నేను వైద్య కళాశాల కండిషన్. మీరు గెలిపించకపోతే నేను ఇవ్వను. నేను ముందే చెప్తున్నా, మీకు ఆ స్ఫూర్తి రాకపోతే నేను కూడా పనులు చేయాల్సిన పని లేదు. మీకు ఎందుకు పని చేశాను 5 ఏళ్లు? మళ్ళా కోడికత్తి పార్టీ, నాటకాల పార్టీ, కుట్రల పార్టీలు వస్తే మీరు ఓట్లేసి ఉంటే నేను ఎందుకు కష్టపడాలని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ పని చేసినా గుడ్డిగా చేయడం లేదు. మళ్ళీ ఇవన్నీ కూడా సస్టైనబిలిటీ రావాలి, శాశ్వతంగా ఇవ్వాలి. అంతేగాని ఎన్నికల్లో చెప్పి ఎన్నికలు అవుతానే ఓట్లు వేసుకుని మళ్లీ మోసం చేసే నాయకులు ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చూడండి, 2014లో పింఛన్ వీలు కాదన్నాడు, రైతు రుణమాఫీ వీలు కాదన్నాడు, డాక్రా సంఘాలను గుర్తుపెట్టుకోలేదు, ఏ పని చూసినా వీలు కాదనే చెప్పాడు. ఎన్నో సమస్యలు వచ్చా నేను ఒక ధైర్యంగా ముందుకు పోయా. నా అనుభవం అంతా ఉపయోగించాను, 5 ఏళ్లు కష్టపడ్డాను. ఈరోజు మీ యొక్క సుఖం చూసినప్పుడు, మీ జీవన ప్రమాణాలు పెరిగినప్పుడు నాకు ఎంత ఆనందంగా ఉందంటే 40 సంవత్సరాల్లో ఎప్పుడూ లేని ఆనందం ఈరోజు నేను పొందుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దానికి కారణం నేను చేసిన పనులు, దాని ఫలితాలు మీకు వచ్చాయి. మొన్నటి వరకు వీలు కాదన్న వ్యక్తులు, నేను మీరు ఒకసారి చూస్తే డబ్బు పరంగా చాలా కార్యక్రమాలు ఇస్తున్నాను. నగదు బదిలీ, ఈరోజు పెన్షన్ ఇస్తున్నాను, అన్నదాత సుఖీభవ ఇచ్చాను, పసుపు కుంకుమ ఇచ్చాను, నిరుద్యోగ భృతి 2000 రూపాయలు ఇచ్చాను, అది 3000 రూపాయలు ఇస్తున్నాం. ఎక్కడ వీలైతే అక్కడ మీకు నేరుగా డబ్బులు ఇస్తున్నా. మీరు ఏ విధంగా ఖర్చు పెట్టుకోవాలో మీరు ఖర్చు పెట్టుకుంటారు. కైండ్ రూపాయన ఇస్తే, వస్తువు రూపాయన ఇస్తే సగం అవినీతికి పోయి కడాన మీకు వచ్చేది చాలా తక్కువ వస్తుంది.